వెల్కమ్ టు హలో లేడీస్. ఈ వెడ్డింగ్ సీజన్లో ట్రెడిషనల్గా కాకుండా కొంచెం ట్రెండీగా హాఫ్ శారీస్ని అలాగే సల్వార్ సూట్స్ని లేదంటే వెడ్డింగ్ గౌన్స్ తోటి రెడీ అవ్వాలనుకునే వాళ్ళందరికీ బ్యూటిఫుల్ కలెక్షన్ని చూపించడానికి నేను వచ్చేసాను అమీర్పేట్లో ఉన్న తరుణి షోరూమ్కి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో చూసేద్దాం. ఇలాగా వెడ్డింగ్ సీజన్లో మనకి బ్యూటిఫుల్గా ఉండే ఫ్రాక్స్ కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా అమీర్పేట్లో ఉన్న తరుణికి అయితే విచ్చేసేయాలండి. ఎందుకంటే ఇక్కడ వెడ్డింగ్ గౌన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తూ ఉంటే కనుక మనకి చాలా రకాల ఫ్రాక్స్ కనిపిస్తున్నాయండి. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. దీనిలో ఏంటంటే మనకి పైనంతా చూస్తూ ఉంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్నే ఇచ్చేసారు. కిందంతా కూడా అనీవెన్ కట్ ఉంది. మనం కనుక చూస్తూ ఉంటే క్లియర్గా అనీవెన్ కట్ ఉంది. దీన్ని ఒక 3-4 లేయర్స్ లాగా ఇవ్వడం జరిగిందండి. పైనంతా కూడా మనకి ప్లెయిన్ నెట్ ఇచ్చేసారు. లోపల కనుక మనం చూస్తూ ఉంటే నెట్టెడ్ మీదనే బనారస్ ప్యాచెస్ ఉన్నట్టుగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లో మనకి ఫ్రాక్ అంతా తీసుకున్నారనమాట. ఇంకా పైన మనం అప్పు పార్ట్ అంతా కూడా చూస్తూ ఉంటే కనుక దీని మీద కూడా అప్లిక్ వర్క్ చేసిన కట్ వర్క్ తోటి ప్యాచెస్ తీసుకొని చక్కగా ఇవ్వడం జరిగింది. అండ్ వైట్ స్టోన్ వర్క్ని ఎక్కువగా ఇచ్చేసారనమాట. సో ఈవినింగ్ అంటే వెడ్డింగ్లో ఈవినింగ్ పార్టీస్కి ఇలా వేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో వెనకాల వచ్చేసేసి మనకి ఏంటంటే ఒక ఫ్రిల్డ్ ప్యాటర్న్లో ఇవ్వడం జరిగిందనమాట. సైడ్స్కి అంతా కూడా ఫ్రిల్డ్ ప్యాటర్న్లో ఇచ్చారు. వెనకాలంతా కూడా కొంచెం ప్లెయిన్గా ఇచ్చేసారు. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. కొంచెం సింపుల్గా కావాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. అదే మనకి కొంచెం లుక్ గ్రాండ్గా కావాలి అనుకుంటే కలరే యాజ్ ఇట్ ఈస్గా డార్క్ కలర్ తీసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనిలో ఏంటంటే మనకి హనీ కలర్డ్ స్టోన్స్తో ఇచ్చారు. ఇందాక మనం చూస్తుంటే కనుక మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు కదా, ఇలా వైట్ కాకుండా మనకి హనీ కలర్డ్ స్టోన్స్ ఇచ్చారనమాట. అగైన్ నైస్ స్లీవ్లెస్ అనమాట. ఇది ఈ విధంగానే వేసుకోవాలి. అండ్ వెనకాల కనుక మనం చూస్తూ ఉంటే కీ హోల్ నెక్ లాగా ఇచ్చేసారు. చాలా డీప్ యూ నెక్ ఇచ్చేసారండి. దీనిలో కూడా వెనకాలంతా కూడా వర్క్ కనిపిస్తుంది. ఇందాక మనం చూసిన దానిలో ఫ్రంట్ అంతా వర్క్ వచ్చేసి వెనకాల ఓన్లీ ఫ్రిల్ ప్యాటర్న్ లాగానే కనిపిస్తుంది. దీనిలో అలా కాకుండా ఫ్రంట్ ఎలా అయితే హెవీగా వర్క్ ఇచ్చారో వెనకాల కూడా మనకి అంతే హెవీగా వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్స్కి ఏంటంటే మనకి కుచ్చులాగా కనిపిస్తున్నాయి. కిందంతా కూడా మనకి ఇందాక చూసినట్టుగానే చెప్పుకోవచ్చండి. 2 లేయర్స్ మొత్తం మనకి ప్లెయిన్ నెట్ ఇచ్చేసారు. లోపలంతా కూడా ఏంటంటే మనకి ఒక షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారనమాట. అది కూడా నెట్టెడ్ మెటీరియల్లోనే ఇచ్చి దాని మీద అంతా కూడా రోజ్ ఫ్లవర్స్ ఉన్నట్టుగా డిజైన్ చేశారనమాట. సో ఈ ప్యాటర్న్లో కూడా తీసుకుంటే కొంచెం రిచ్గాను గ్రాండ్గాను ఉంటుందండి. పెళ్ళిళ్ళలో మనం కొంచెం ఎక్కువగా చూసే కలర్ వచ్చేసి ఆఫ్ వైట్ అంటే క్రీమ్ అండ్ అలాంటి కలర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి జనరల్గా మనం క్రిస్టియన్ వెడ్డింగ్స్లో చూస్తూ ఉంటాం కదా, చర్చెస్లో మ్యారేజ్ అయ్యేటప్పుడు మనకి జనరల్గా ఈ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. వైట్స్ అండ్ ఆఫ్ వైట్స్ వాళ్ళు వేస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ కట్ వచ్చేసిందండి. ఫ్రంట్ అంతా కూడా ఏంటంటే ఒక రౌండ్ నెక్ లాగా కాకుండా అలానే ఎగ్జాక్ట్గా వీ షేప్లో కాకుండా మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి ట్రాన్స్పరెంట్గా ఇచ్చేసారు. అండ్ కింద చూస్తూ ఉంటే కనుక బస్ దగ్గరికి వచ్చేసేస్తే బస్ లెవెల్ దగ్గరికి మనకి స్టోన్స్ తోటి అలాగే ఒక చిన్న స్ప్రింగ్ ప్యాటర్న్లో ఉండే ఒక పైపింగ్ని ఇచ్చేసారనమాట. దాని కిందంతా కూడా మనం చూస్తుంటే చాలా చక్కగా ఫ్రిల్డ్ ప్యాటర్న్లో ఇచ్చేసేసి కిందకంతా కూడా ఈ ప్యాచ్ అంతా కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ లోపలంతా కూడా మనకి ఏంటంటే ఈ ఐవరీ అండ్ సాటిన్ రిబ్బన్స్ యూజ్ చేశారనమాట. దాంతో మనకి ఈ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా దీన్ని కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నారు. మరి దీన్నే వెనకాల కనుక మనం చూస్తూ ఉంటే వెనకాల డీప్ యూనెక్ ఇచ్చేసారండి. చాలా ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే కలర్ వలన యాజ్ ఇట్ ఈస్గా మనకి చాలా హైలైటింగ్గా కనిపిస్తూ ఉంటుంది. ఈవినింగ్ పార్టీస్లో చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంచెం మనం డార్కర్ కలర్స్ చూడాలి, న్యాన్ షేడ్స్లో చూడాలి అంటే కనుక ఈ షేడ్లో తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పటివరకు తీసుకున్న డ్రెస్సెస్ అన్నింటిలో కూడా ఏంటంటే ఇలా ఫ్రాక్స్ అన్నింటిలో కూడా వచ్చేసి ఇది మనకి చాలా లైట్ వెయిట్గా కనిపిస్తుంది అనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దీని లోపలంతా కూడా మనకి సాటిన్ లైనింగ్ ఇచ్చేసారండి. పైన అంతా కూడా ఏంటంటే మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని కవరింగ్గా ఇచ్చారనమాట. ఇంకా పైన చూస్తూ ఉంటే ఇంకా అప్పు పార్ట్ అంతా కూడా చూస్తూ ఉంటే మనకి ఏంటంటే ఇందాకే చెప్పుకున్నట్టుగా ట్రాన్స్పరెంట్గా ఇచ్చేసారు. అగైన్ స్లీవ్లెస్ అండి. చాలా బ్యూటిఫుల్గా నెక్ ఇచ్చారు. దాని చుట్టూతో కూడా మనకి ఏంటంటే స్టోన్స్ తోటి ఇచ్చారనమాట. జనరల్గా స్టోన్స్ తోటి మనకి బార్డర్స్ని తీసుకుంటారు కదా, అట్లా కాకుండా స్టోన్స్ని ఇక్కడ స్టిక్ చేసినట్టుగా మనకి బార్డర్స్ కనిపిస్తూ ఉన్నాయండి. మిగతా అంతా కూడా మనకి కాపర్ షేడ్ యూజ్ చేశారు, సిల్వర్ అండ్ గోల్డ్ అన్ని షేడ్స్ యూజ్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అక్కడక్కడ ఏంటంటే పెద్ద పెద్ద కుందన్స్ లాంటివి యూజ్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది ఏంటంటే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట, హైలైటింగ్గా ఉంటుంది. మరి వెనకాల ఎలా వచ్చిందో ఇప్పుడు చూస్తే కనుక వెనకాల కూడా పైనంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఇచ్చేసి అక్కడక్కడ మనకి ఈ హనీ కలర్డ్ స్టోన్స్ని స్కాటర్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మరి కింద చూస్తూ ఉంటే కనుక ఒక ప్యాచ్ అంతా కూడా చాలా హెవీగా వర్క్ ఉన్నట్టుగా కనిపిస్తుందండి.
వెల్వెట్ ఫ్యాబ్రిక్స్లో కూడా తీసుకోవాలి అనుకుంటే ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చండి. తీసుకోవడానికి కొంచెం మనకి హెవీగా అనిపిస్తుంది అనమాట, అండ్ క్యారీ చేయడానికి కూడా కొంచెం ఎక్కువ ఎనర్జీ కూడా కావాలి, ఎందుకంటే కొంచెం బరువుగా కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి పైనంతా కూడా వస్టియర్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్లో ఇవ్వడం జరిగిందండి. దాని మీద ఏంటంటే ఒక యోక్ ఇచ్చేసారనమాట, కట్ వర్క్లో ఉన్న స్టోన్స్ తోటి యోక్ ఇచ్చారు. దీనిలో చూస్తూ ఉంటే కనుక 3 డిఫరెంట్ షేడ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి వైట్ అంటే సిల్వర్ షేడ్ అని చెప్పుకోవచ్చు, మధ్యలో వచ్చేసి కొంచెం యాష్ కలర్లో ఇచ్చారు, కిందంతా కూడా రెడ్ కలర్లో ఇచ్చేసారండి. సో 3 డిఫరెంట్ షేడ్స్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్యాటర్న్ అనేది మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. కిందకి వచ్చేసరికల్లా డిఫరెంట్ కలర్ కుందన్స్ తోటి ఈ విధంగా మనకి డిజైన్ చేశారనమాట. అండ్ ఇందులో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఆల్ 3 షేడ్స్ ఆఫ్ రెడ్ కలర్ మనకి ఇందులో కనిపిస్తుంది. పైనంతా కూడా చాలా లైట్ రెడ్ కలర్ కనిపిస్తుంది, మధ్యలోకి వచ్చేసరికి కొంచెం డార్క్ అయ్యి కంప్లీట్గా కిందకి వెళ్ళేసరికల్లా డార్క్ రెడ్ కలర్లో ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇది కూడా చాలా ప్లెయిన్గా మనకు కనిపిస్తూ ఉంటుందండి. కాకపోతే అట్రాక్షన్ అంతా దీనిలో ఎక్కడుంది అనగానే మనకి బస్టియర్ పార్ట్లో అనమాట. వెనకాలంతా కూడా చూస్తూ ఉంటే ఓన్లీ ఒక వెల్వెట్ ఫ్యాబ్రిక్ని ప్యాచ్ లాగా ఇచ్చేసారు, బార్డర్ లాగా ఇచ్చారు. మిగతా అంతా కూడా పైన కూడా ట్రాన్స్పరెంట్గా ఇచ్చి కిందంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాకటి నుంచి మనం చూస్తున్న వెడ్డింగ్ గౌన్స్ లాగానే ఇది కూడా కనిపిస్తుందండి. ఈ ప్యాటర్న్స్లోనే తీసుకోవచ్చు. కొంచెం కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉండాలి అని అంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో ఒకటి తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే మనకి కాంబినేషన్ కూడా వచ్చేసి అంటే టోటల్గా యాష్ కలర్ ఇచ్చారు, దాని మీదకి ఏంటంటే ఈ రోజెస్ని వెల్వెట్లో రోజెస్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. దాన్నే బార్డర్స్గా అటు ఇటు ఇచ్చేసారు. మధ్యలోకి ఒక బ్రూచ్ ఇచ్చినట్టుగా చాలా పెద్ద ప్యాచ్ ఒకటి వచ్చిందండి. ఇది మనకి ఎగ్జాక్ట్గా ఏంటంటే ఈ వేస్ట్ పార్ట్ దగ్గరికి వస్తుంది అనమాట, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి నెక్ అంతా కూడా ఏంటంటే ఈ స్టోన్స్ లాంటివి ఇచ్చేసారనమాట, కొంచెం హెవీ స్టోన్స్ ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. లోపలంతా కూడా లైనింగ్ వచ్చేసి మనకి షిమ్మర్ మెటీరియల్ని తీసుకున్నారు, అంటే సిల్వర్ కలర్ షైన్తో ఉన్న ఆల్రెడీ వర్క్ ఆల్రెడీ జరిగిన సెల్ఫ్ వర్క్తో ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకోవడం జరిగిందనమాట. మరి వెనకాల చూస్తూ ఉంటే కనుక వెనకాల ఆల్రెడీ హై నెక్ వచ్చేసింది కాబట్టి కాలర్ నెక్ లాగా కనిపిస్తుంటుంది. సైడ్స్కి వచ్చేసరికి 2 పక్కలు కూడా ఒకటే విధంగా ఇచ్చారండి. ఈ రోజెస్ ప్యాటర్న్ ఇచ్చేసి వెనకాలంతా కూడా ఈ స్టోన్స్ తోటి వర్క్ అనేది ఇచ్చారనమాట. మిగతా అంతా కూడా చూస్తూ ఉంటే చిన్న డాంగింగ్స్ లాగా కనిపిస్తూ ఉంటుందండి. సో కొంచెం డిఫరెంట్గా ప్యాటర్న్ని దీనిలో డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం తీసుకోవచ్చు. మరి ఇంతవరకు మనం హెవీగా ఉన్న బ్రైడల్ వేర్ వెడ్డింగ్ ఫ్రాక్స్ చూసేసాం కదండి. మరి ఇప్పుడు కొంచెం సింపుల్గా ఉండే ఫ్రాక్స్ చూడాలి అనుకుంటే వాటిలో ఈ ప్యాటర్న్స్ తీసుకోవచ్చు అండి. మరీ అంత మనకి హెవీగా అనిపించవు అనమాట, కొంచెం లైట్గా, వెయిట్ కూడా మనకి కొంచెం లెస్ వెయిట్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే చూడడానికి కూడా చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. పైనంతా కూడా మనకు కొంచెం ప్లెయిన్గా ఇచ్చేసారు, మధ్యలో మాత్రమే ఈ స్టోన్ వర్క్ తోటి అంటే కట్ వర్క్ ఉన్న ప్యాచెస్ని తీసుకొని ఇక్కడ వేయడం జరిగింది. మిగతా అంతా కూడా మనకి ప్లెయిన్గానే ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు. లోపల కనుక మనం చూస్తుంటే లైనింగ్లో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ని కనుక చూస్తూ ఉంటే అది కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు. దాని మీదనే మనకి సెల్ఫ్లో ఈ ఫ్లవర్స్ అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయండి. ఈ ప్యాటర్న్లో మనకి ఫ్రంట్లో తీసుకున్నారనమాట. యాజ్ ఇట్ ఈస్గా దీన్నే మనకి వెనకాల కూడా ఇవ్వడం జరిగింది. వెనకాల వచ్చేసి కొంచెం డిఫరెంట్గా డిజైన్ ఇచ్చారనమాట. కలర్స్లో కూడా నియాన్ కలర్స్లో కొంచెం బాగా ప్రిఫర్ చేసే వాళ్ళు ఈ ప్యాటర్న్స్ తీసుకోవచ్చు అండి. దీని కాంబినేషన్ వచ్చేసి మనకి ఆరెంజ్ విత్ బ్లాక్ కలర్ ఉందనమాట. అంటే కొంతమందికి ఓన్లీ ఇది ప్రీ వెడ్డింగ్ ఫంక్షనే కదా అందుకని బ్లాక్ వేసుకోవచ్చు పర్వాలేదు అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా రిచ్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనిలో పైన కూడా మనకి ఏంటంటే యోక్ ప్యాటర్న్ అంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ వెల్వెట్లో ఇవ్వడం జరిగిందండి. దాని మీదనే ఈ వర్క్ అంతా కూడా మనకు కనిపిస్తుంది, నెట్టెడ్ వర్క్ కనిపిస్తుంది. దాని మీదనే మనకి ఈ ఎంబ్రాయిడర్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది. ద సేమ్ టైం ఇందాక మనం చూస్తున్నట్టుగా ఈ స్టోన్ వర్క్ కూడా హైలైటింగ్గా ఇచ్చేసారనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. అండ్ ముందరంతా కూడా కొంచెం ఫ్రిల్స్ లాగా ఇచ్చేసేసి ఓన్లీ ఈ శాంటింగ్ లేస్ అయితే ఉందో అది మనకి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మిగతా అంతా కూడా మనకి మెయిన్గా మేజర్గా ఈ ప్లెయిన్ నెట్టెడ్ ఫ్యాబ్రికే కనిపిస్తూ ఉంటుంది. వెనకాల చూస్తుంటే వెనకాల కూడా కొంచెం రిచ్గానే ఇవ్వడం జరిగిందండి. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. బాగా న్యూయాన్స్ ప్రిఫర్
ప్రిఫర్ చేసే వాళ్ళు, వాళ్ళకి నియాన్ సూట్ అవుతాయి అనుకునే వాళ్ళు ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం పర్ల్ గ్రీన్లో ఇంకొక ఫ్రాక్ ఉందండి, బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఫ్రాక్ని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. దీనిలో చూస్తూ ఉంటే కనుక పైనంతా కూడా మనకి సింపుల్ ట్రాన్స్పరెంట్గా ప్లెయిన్గా ఇచ్చేసారు. దాని మీద ఏంటంటే స్టోన్స్ని అక్కడక్కడ అంటే డిఫరెంట్ జామెట్రికల్ షేప్స్లో చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్యాటర్న్లో తీసుకున్నారు. మధ్యలో బెల్టెడ్ ప్యాటర్న్ లాగా ఎట్లా వచ్చిందంటే మనకి కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. దాని మీదనే మనకి ఈ స్టోన్స్ తోటి ఆల్టర్నేట్గా లైన్స్ లాగా ఇవ్వడం జరిగింది, బార్డర్స్ లాగా ఇచ్చేసారనమాట. మరి ఇక్కడ చూస్తూ ఉంటే 2 బ్రూచెస్ యూస్ చేశారండి, 2 ప్యాచెస్, ఫ్లవర్ ప్యాచెస్ని యూస్ చేశారనమాట. ఒకటి ఇక్కడ వచ్చింది, ఇంకోటి ఇక్కడ వచ్చేసింది. దీన్ని రెండింటిని కనెక్ట్ చేయడం కోసం ఒక చిన్న చైన్ని యూజ్ చేశారనమాట. గోల్డెన్ పూసలతోటి చైన్ని ఇచ్చేసేసి కిందకి వచ్చేసరికి ఒక డాంగ్లింగ్ లాగా ఇచ్చేసారండి. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. అండ్ మిగతా అంతా కూడా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటే ఇదంతా కూడా కుచ్చులు చాలా దగ్గరగా ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, కొత్త ప్యాటర్న్లో కనిపిస్తుంది. అండ్ వెనకాల చూస్తుంటే వెనకాల కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి అదే వర్క్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంతవరకు వెడ్డింగ్ ఫ్రాక్స్ చూసాం కదండి. అవే కాకుండా మనకి ఏంటంటే బ్రైడల్ వేర్కి హాఫ్ శారీస్ అని ఘాగ్రాస్ కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనుక మనం చూస్తూ ఉంటే ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ షేడ్లో ఇవ్వడం జరిగింది. బేస్ అంతా కూడా మనకి లైట్ ఆరెంజ్ షేడ్లో ఇచ్చారు. దీని మీదంతా కూడా హెవీగా ఏంటంటే జర్దోజీ వర్క్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కూడా మనకి హైలైటింగ్గా కనిపిస్తుంది. అక్కడక్కడ ఈ గోల్డెన్ స్టోన్స్ని యూజ్ చేశారు, కొన్ని గోల్డెన్ పూసలు కూడా యూజ్ చేశారనమాట. దాంతో మనకి లెహంగా అంతా కూడా కొంచెం రిచ్గా చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా పెళ్లిళ్ళలో మనం ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్యాటర్న్స్లో తీసుకున్నారండి. సో ఘాగ్రా అంతా కూడా మనకి అంటే లెహంగా పార్ట్ అంతా కూడా మనకి ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. బార్డర్స్ చూస్తూ ఉంటే కనుక హెవీగా ఉండే ఈ వెల్వెట్ బార్డర్స్ని ఇచ్చేసారనమాట. దాని మీదనే మనం ఇంకా ఫ్యాన్సీ బార్డర్ని కూడా చూడొచ్చు. ఈ ప్యాటర్న్లో మనకి లెహంగా అంతా డిజైన్ చేశారు. లోపలంతా వచ్చేసి మనకి సాటిన్ ఫినిష్ వచ్చేసి కింద క్యాన్ కూడా వచ్చింది కాబట్టి మనకి ఏంటంటే ఈ ఫ్లేర్ అనేది చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ దగ్గరికి వచ్చేస్తే కనుక బ్లౌజ్ అంతా కూడా మళ్ళీ మనకి వెల్వెట్లోనే ఇచ్చారండి. దీని మీద కూడా చూస్తూ ఉంటే మనకి ఆ వర్క్ని కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. దీనిలో కర్దానా వర్క్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు లంగా ఓణి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఓణి అంటే మనకి దుపట్టా పార్ట్ కనుక చూస్తూ ఉంటే దీనిలో కూడా ఏంటంటే ఆల్ 4 సైడ్స్ మనకి ఈ వెల్వెట్ బార్డర్స్ ఇచ్చేసేసి అక్కడక్కడ మనకి ఫ్యాన్సీ బార్డర్స్ తోటి ఇలాగా ఫైన్ ఫినిషింగ్ లాగా ఇచ్చేసారనమాట. ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు. సింపుల్గా ఉండే హాఫ్ శారీస్ కానీ గాగ్రాస్ కానీ తీసుకోవాలి అనుకుంటే కనుక మనం ఇక్కడ ఉన్న ప్యాటర్న్స్ చూడొచ్చండి. ఇవి వచ్చేసి మనకి అంత గ్రాండ్గా కనిపించవు, కొంచెం సింపుల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవాలి అనుకుంటే పైనంతా కూడా మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు, పైనంతా కూడా కొంచెం ప్లెయిన్గా ఇచ్చేసారు. కిందకు వచ్చేసరికల్లా ఈ జరీ అండ్ జర్దోజీ వర్క్ని కొంచెం ఎక్కువగా ఇందులో యూజ్ చేసినట్టు మనం చూడొచ్చండి. కిందంతా కూడా ఆప్లిక్ కట్ వర్క్తో ఉన్న ప్యాచెస్ని ఇచ్చేస్తారనమాట. ఇవే మనకి ఆల్మోస్ట్ చాలా హెవీగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ కిందంతా కూడా నియాన్ షేడ్లో ఉండే బార్డర్స్ని మనకి ఆల్టర్నేట్గా తీసుకున్నాను అనమాట. కాంట్రాస్ట్గా దుపట్టాను వచ్చి ఈ కలర్లో ఇచ్చారండి. దీనిలో ఏంటంటే మనం 3 షేడ్స్ చూడొచ్చు అనమాట. ఒకటి వచ్చేసి పర్పుల్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది, ఇంకొకటి గ్రీన్ షేడ్లో మనకి బార్డర్స్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఒక పింక్ షేడ్ ఇచ్చేసారు. సో ఆల్ 3 షేడ్స్ తోటి మనకి ఈ బార్డర్ దుపట్టా అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనిలో కూడా టాజల్స్ కొంచెం హెవీగా ఇవ్వడం జరిగింది, గోల్డెన్ బాల్స్ లాంటివి కూడా ఇచ్చేసారు అనమాట. మరి దీనికి బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారో చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్ తీసుకోవచ్చండి. సో దీనిలో ఏంటంటే ఈ గోల్డ్ కలర్లోనే కొంచెం డల్ ఫినిష్లో ఉన్నది తీసుకున్నారు అనమాట. దీని మీద టోటల్గా ఏంటంటే ఈ థ్రెడ్ వర్క్ చేశారు, దాని మీదనే మనకి ఏంటంటే సీక్వెన్స్ వర్క్ కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఫ్రంట్ వ్యూ అండి బ్లౌజ్కి. స్లీవ్స్ దగ్గర మనం చూస్తూ ఉంటే కనుక ఆల్టర్నేట్గా పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ని మనకి ఆల్టర్నేట్గా బార్డర్స్ లాగా ఇచ్చేసారు. అండ్ వెనకాల చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. ఇది ఏంటంటే కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ లాకింగ్ అంతా కూడా మనకి ఏంటంటే నార్మల్ హుక్స్లో కాకుండా ఇలాంటి బటన్స్ లాగా ఇచ్చేసారు, క్లాత్ బటన్స్ ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చాలా గ్రాండ్గా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక కొత్త ప్యాటర్న్ చూడాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే నెట్టెడ్ లెహంగానే తీసుకున్నారు. దీని మీద మనకి సెల్ఫ్ తోటి థ్రెడ్ వర్క్ అంతా కూడా వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఘేరా కూడా మనకి ఎక్కువగానే ఇచ్చేసారు అనమాట. ఈ ప్యాటర్న్లో ఇచ్చారు ఘేరాని. అండ్ బార్డర్స్ దగ్గర చూస్తూ ఉంటే కనుక 2 డిఫరెంట్ బార్డర్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి హెవీగా ఉండే వెల్వెట్ రెడ్ కలర్ బార్డర్స్ ఇచ్చారు, కిందంతా కూడా గోటా పట్ట తీసుకున్నారండి. ఆ ప్యాటర్న్ అంతా కూడా మనకి ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ హెవీగా ఉండే
రెడ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకున్నారో దీని మీద అంతా కూడా మనకి జరీ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. దీంతోనే జరీ థ్రెడ్ తోటి వర్క్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనం వేస్ట్ పార్ట్ దగ్గర కనుక చూస్తూ ఉంటే బెల్టెడ్ ప్యాటర్న్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి. దీనిలో ఏంటంటే పర్ల్స్ని ఎక్కువగా యూస్ చేశారనమాట. పర్ల్స్ అండ్ స్టోన్స్ యూస్ చేసి చాలా డిఫరెంట్గా డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చు. అండ్ కమింగ్ టు దుపట్టా పార్ట్ దగ్గరికి వస్తే కనుక దీనిలో కూడా ఏంటంటే మిగతా అంతా కూడా ప్లెయిన్గా తీసేసుకున్నారు. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని ప్లెయిన్గా తీసుకున్నారు. బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి గోటాపతి ఆల్ 4 sides బార్డర్స్ ఇచ్చేసేసి 2 sides మాత్రమే మనకి యాజ్ ఇట్ ఈస్గా లెహంగాలో ఎలాంటి బార్డర్ అయితే యూస్ చేశారో ఆ బార్డర్ని ఇచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా అదే వర్క్ ఇచ్చారండి. అండ్ దీనికి బ్లౌజ్ చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారండి. దాన్ని ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు అనమాట. పైన అంతా కూడా ఏంటంటే ఇది కార్సెట్ బ్లౌజ్ కంటే ఇంకా కొంచెం కింద దాకా వస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే థై లెవెల్ దాకా వచ్చేస్తుంది అనమాట ఈ బ్లౌజ్ వచ్చి. అండ్ పైన అంతా కూడా బస్ పార్ట్ దగ్గర చూస్తూ ఉంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నారు. దాని మీద కూడా ఈ పర్ల్ వర్క్ అలాగే ఈ స్టోన్ వర్క్ వచ్చేసి చాలా డిఫరెంట్గా డిజైన్ చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. కిందంతా కూడా మనకి ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఇచ్చేసి ఓన్లీ బార్డర్స్ లాగా ఈ పర్ల్స్ని అలాగే స్టోన్స్ని కూడా యూస్ చేశారనమాట. వెనకాల చూస్తున్నా కూడా మనకి అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొంచెం డిఫరెంట్ లెహంగా అండి. లోపలంతా కూడా మనకి ఏంటంటే ఈ బనారసి కడీ టైప్లో ఉండే ఒక ఫ్యాబ్రిక్ని తీసుకున్నారనమాట. పైనంతా కూడా ప్లెయిన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. దీనిలో కనుక చూస్తూ ఉంటే బార్డర్స్ కొంచెం హైలైటింగ్గా ఇచ్చేసారండి. 3 different షేడ్స్ మనం చూడొచ్చు అనమాట. ఇందులో ఆరెంజ్ కనిపిస్తుంది, అలాగే ఒక బ్లూ కనిపిస్తుంది, ఇంకొకటి వచ్చేసి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్లో కూడా తీసుకున్నారు. ఇదంతా కూడా కొంచెం ఫ్యాన్సీ బార్డర్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వేస్ట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి మరీ అంత హెవీగా బార్డర్స్ ఇస్తే బాగుంటుంది కాబట్టి కొంచెం సింపుల్గా బార్డర్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. టాజిల్స్ వచ్చేసి ఒక కొంచెం ఇంట్రెస్టింగ్ పార్ట్ లాగా తీసుకోవచ్చండి. ఈ ప్యాటర్న్లో టాజిల్స్ని తీసుకున్నారనమాట. అండ్ దీనికి దుపట్టా వచ్చి మనకి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారు. అంటే కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు. టోటల్గా బ్లూ ఉంది కాబట్టి కాంట్రాస్ట్గా పింక్ కలర్లో తీసుకొని బార్డర్స్ని కూడా మనకి ఆల్మోస్ట్ లెహంగాలో యూస్ చేసిన బార్డర్స్ని దీనిలో కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ని వచ్చేసరికల్లా దీన్ని మనం ప్యాచ్ వర్క్తో ఉన్న బ్లౌజ్ లాగా తీసుకోవచ్చండి. సో దీనిలో మనం చూస్తూ ఉంటే అక్కడక్కడ పింక్ కలర్లో కనిపిస్తుంది, అక్కడక్కడ కొంచెం బ్లూ కలర్లో ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. పైన అంతా కూడా చూస్తూ ఉంటే కనుక టిష్యూలో ఉండే గోల్డ్ కలర్ని తీసుకున్నారు అనమాట. అంటే కాపర్ గోల్డ్ కలర్లో ఉన్నది తీసుకున్నారు. దీని మీద వర్క్ అంతా కూడా అక్కడక్కడ కట్ వర్క్ బార్డర్స్ కనిపిస్తున్నాయి. అండ్ మిగతా అంతా కూడా జరీ వర్క్ అండ్ జర్దోజీ వర్క్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ నెక్ చూస్తూ ఉంటే కనుక కొంచెం రాజస్థానీ ప్యాటర్న్లో ఇచ్చేసేసి టాజిల్స్ కూడా మనకు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. పింక్ అండ్ గ్రీన్ ఈ కాంబినేషన్ ఎక్కువగా మనం పట్టు శారీస్లో చూస్తూ ఉంటాం కదా. అలాగే మనకి ఫ్యాన్సీ లెహంగా ఓనీస్లో కూడా కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే సీక్వెన్స్ వర్క్ తోటి చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ లాగా క్రియేట్ చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. పైనంతా కూడా అంటే వేస్ట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ప్యాటర్న్ మనకు కావాలి కాబట్టి దీన్ని ఏంటంటే గ్రీన్ కలర్లో ఇచ్చారు. అంటే కాంట్రాస్ట్ కలర్లో మనకి ఒక బార్డర్ లాగా ఇవ్వడం జరిగింది. చాలా సన్నగా ఇచ్చేసారనమాట బార్డర్ని. మనం కావాలి అనుకుంటే దీనికి కూడా టాజిల్స్ వేయించుకోవచ్చు, లేదు అంటే సింపుల్గా కావాలి అంటే ఇలాగే ఉంచుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక బార్డర్స్ అంతా కూడా మనకి ఎలా డిజైన్ చేశారంటే కొంచెం ఫ్యాన్సీ బార్డర్స్ని ఇచ్చేసారు అటు ఇటుగా. మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీదనే టోటల్గా గోల్డ్ థ్రెడ్ తోటి మనకి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కిందంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే ప్యాచ్ వర్క్ ఉన్న బార్డర్స్ని తీసుకున్నారనమాట. దుపట్టా వచ్చేసి కాంట్రాస్ట్ కలర్, టోటల్గా కాంట్రాస్ట్ కలర్లో గ్రీన్ కలర్లో తీసుకున్నారు. అండ్ దీనిలో ఏంటంటే అక్కడక్కడ మనకి ఫ్యాన్సీ బార్డర్స్ని 2 different బార్డర్స్ లాగా ఇచ్చేసారు. అండ్ సైడ్స్కి వచ్చేసరికల్లా మనకి లెహంగాలో యూస్ చేసిన బార్డర్నే ఇచ్చి టాజిల్స్ని మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి. టాజిల్స్ ఇప్పటివరకు మనం అయితే ఈ ప్యాటర్న్లో చూస్తున్నాం కదా. సో ఆ ప్యాటర్న్లో మనకి టాజిల్స్ని కొంచెం హెవీగా కూడా ఇవ్వడం జరిగిందనమాట. మరి దానికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఇప్పుడు చూస్తే కనుక బ్లౌజ్ అంతా కూడా డార్క్ గ్రీన్ కలర్నే తీసుకున్నారండి. అంటే మనకి బార్డర్స్లో ఏ కలర్ యూస్ చేశారో అదే గ్రీన్ కలర్ తీసుకున్నారు. మనకి కొంచెం సింపుల్గా ఇచ్చేసారనమాట. అంటే వర్క్ ఒకటి మనకి కొంచెం ఎలివేట్ అయినట్టుగా కనిపిస్తుంది, మిగతా అంతా కూడా చాలా సింపుల్గా ఇచ్చేసారండి. అంటే అందరూ ఎక్కువగా గ్రాండ్గా ప్రిఫర్ చేయరు
కాబట్టి కొంచెం సోబర్గా ఉండాలంటే కనుక ఈ ప్యాటర్న్స్లో మనం తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనకి నడుము దగ్గరకు వచ్చే లైన్ అంతా కూడా మనకి చక్కగా నీట్గా వర్క్ అనేది ఇచ్చేసారండి. అండ్ దీనిలో ఏంటంటే టాజిల్స్ వచ్చి కొంచెం కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేశారనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. అండ్ దీనిలో కూడా మనకి ఏంటంటే స్లీవ్స్ కావాలి అనుకుంటే స్లీవ్స్ కూడా అటాచ్ చేయించుకునే ప్రొవిజన్ కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారండి. ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి, చాలా లెస్ వెయిట్లో ఉంది. ఇది మొత్తం కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసారు. బార్డర్స్ మాత్రమే కొంచెం ఫ్యాన్సీ బార్డర్స్ని ఈ విధంగా యూజ్ చేశారనమాట. దీనిలో కూడా టాజిల్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. టాజిల్స్ని కూడా ఏంటంటే హెవీగా ఇచ్చేసారు. అండ్ ఇదే పింక్ కలర్ని కంటిన్యూ చేశారనమాట. అండ్ బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి బార్డర్స్ కూడా అంటే చాలా సింపుల్గా ప్రిఫర్ చేసేవాళ్ళు ఈ విధంగా తీసుకోవచ్చండి. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ టైప్లో కూడా మనం తీసుకోవచ్చు అనమాట. దీనికి ఏంటంటే కాంట్రాస్ట్గా వైట్ అండ్ పింక్ మిక్స్ ఉన్న ఈ దుపట్టాను తీసుకోవడం జరిగింది. లోపలంతా కూడా ఆఫ్ వైట్ ఇచ్చేసారు. దాని మీదనే చిన్న చిన్న బూటీస్ లాగా మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ తోటి పింక్ కలర్ని ఇచ్చేసారు అనమాట. బ్లౌజ్ కూడా కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ పింక్ కలర్ అండి. ఈ ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు అనమాట. సో బ్లౌజ్ని చూస్తూ ఉంటే ఫ్రంట్ అంతా కూడా కొంచెం హెవీగా వర్క్ కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ మనకి దుపట్టా నెట్టెడ్లో ఇచ్చారు కాబట్టి అది మనం ట్రాన్స్పరెంట్గా కూడా వేసుకోవచ్చు. ఇది ఘాగ్రా మోడల్లో వేసుకోవాలి అనుకుంటే కనుక మనం నార్మల్గా ఈ ప్లీటెడ్ ప్యాటర్న్లో వేసుకోకుండా జస్ట్ దుపట్టా లాగా వేసుకుంటాం కాబట్టి ఈ వర్క్ అంతా కూడా చాలా ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. దీనిలో ఏంటంటే బనారసీ బార్డర్స్ని యూజ్ చేశారు చందేరి ఫ్యాబ్రిక్ మీద. సో కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట బ్లౌజ్ని. సో బ్లౌజ్ని కొంచెం కొత్తగా కావాలి, బ్లౌజ్ ఎలివేట్ అవుతూ కనిపించాలి అంటే కనుక మనం దానికి అకార్డింగ్గా దుపట్టా స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వెడ్డింగ్ వేర్ డ్రెస్సెస్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి. సో వాటిలోని ప్యాటర్న్స్ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. గోల్డ్ కలర్లో ఒకవేళ కావాలంటే కనుక ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇదంతా ఏంటంటే ఆఫ్ వైట్కి గోల్డ్కి మధ్యలో ఉన్న షేడ్ లాగా కనిపిస్తుంటుంది. కిందంతా కూడా ప్లెయిన్గా ఇచ్చేసారు. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి 2 హెవీ బార్డర్స్ ఇలాంటివి ఇచ్చారండి. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే బార్డర్స్ని స్లీవ్స్ కూడా యూజ్ చేశారు. అండ్ ఇవి చూడీ స్లీవ్స్ లాగా అంటే ఫుల్ లెంత్ స్లీవ్స్ లాగా తీసుకున్నారు. దీని మీద కూడా అక్కడక్కడ మనకి ఈ హనీ కలర్ స్టోన్స్ తోటి వర్క్ ఇచ్చారనమాట. ఫ్రంట్ నెక్ దగ్గర చూస్తూ ఉంటే అదే కాంట్రాస్ట్ కలర్ లో మనకి వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మనం జరీ అండ్ జర్దోసి వర్క్ లో ఈ ప్యాటర్న్ లో ఇచ్చేసారనమాట. చాలా సింపుల్ గా టాజల్స్ అనేవి ఇచ్చారు. అండ్ రన్నింగ్ కలర్ లో మనకి దుపట్టా అండ్ ప్యాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి మ్యాంగో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట. ఆరెంజ్కి దగ్గరగా ఉండే షేడ్లో తీసుకున్నారు. దీనిలో ఏంటంటే ఇది కూడా నెట్టెడ్ అనార్కలి ప్యాటర్న్ లాగా తీసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ కలీకి కూడా మనం ఏంటంటే ఈ థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ చూడొచ్చండి. దాని మీదనే వైట్ కలర్ స్టోన్స్ ఎక్కువగా యూజ్ చేశారనమాట. కంప్లీట్గా కింద బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే 3-4 డిఫరెంట్ కలర్ బార్డర్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ బార్డర్ కూడా చాలా ప్రామినెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ బస్టియర్ దగ్గర చూస్తూ ఉంటే నెక్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసారు. అండ్ కొంచెం ప్లెయిన్గా ఇవ్వడానికి ట్రై చేశారు. అండ్ బార్డర్స్ ఏ విధంగా అయితే డిజైన్ చేశారో దుపట్టా కూడా మనకి అదే విధంగా డిజైన్ చేశారనమాట. డిఫరెంట్ బార్డర్స్ని ఇచ్చేసారు. అండ్ రన్నింగ్ కలర్లో మనకి బాటమ్స్ ఇచ్చేసారు. కావాలి అనుకుంటే కనుక మనం దాన్ని ప్రిఫర్ చేసుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్ కలర్ కాంట్రాస్ట్ కావాలనుకుంటే గ్రీన్ కలర్లో కూడా తీసుకోవచ్చండి. ఇంకొంచెం కొత్తగా మనకి ఏమైనా డ్రెస్సెస్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్గా ఒక న్యాన్ కలర్లో ఉందండి. ఎల్లో కలర్ తీసుకోవచ్చు అనమాట. ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో మనం ఈ ప్యాటర్న్లో తీసుకుంటే దీనిలో ఏంటంటే మనకి 2 డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఎల్లో కనిపిస్తుంది. పైనంతా కూడా సింపుల్గా లైట్ ఎల్లో వచ్చేసి కిందకి వచ్చేసరికి డార్క్ ఎల్లో కనిపిస్తుంది. అండ్ బార్డర్స్లో వచ్చేసరికల్లా నియాన్ పింక్ని యూజ్ చేశారనమాట. క్యాండీ పింక్ యూజ్ చేశారు. దీనిలోనే ఐవరీ కలర్ థ్రెడ్ తోటి మనకి డిఫరెంట్గా వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనిలోనే ఈ బస్ పార్ట్ దగ్గర కనుక మనం చూస్తూ ఉంటే రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు వైట్ కలర్ది. దాని మీద ఎల్లో అండ్ పింక్ థ్రెడ్ తోటి ఈ వర్క్ అంతా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. కంప్లీట్గా నెట్టెడ్ ప్యాటర్న్ ఇచ్చేసారనమాట. మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. కిందకు ఒక ప్యాచ్ లాగా బార్డర్ని ఇచ్చేసారు. అండ్ స్లీవ్స్ కూడా మనకి నెట్టెడ్ స్లీవ్స్, షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసారు అనమాట. సో కొంచెం హెవీగా వర్క్ ఉన్న డ్రెస్సెస్ కావాలి అనుకుంటే లైట్ కలర్లో కూడా తీసుకోవచ్చు అనుకుంటే కనుక మనం ఈ కలర్ కాంబినేషన్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి బేబీ పింక్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. పైనంతా కూడా కొంచెం టిష్యూతో ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నారండి. ఈ ప్యాటర్న్లో మనకి ఏంటంటే మధ్యలో ఒక ప్యాచ్ లాగా ఇచ్చేసారనమాట. కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే టోటల్గా కుందన్స్ తోటి డిజైన్ చేశారు. సో ఇలాంటి డ్రెస్సెస్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఆల్మోస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేసాయి కదా సూట్స్ అంతా. దీనిలో అలా కాకుండా టోటల్గా మనకి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సిల్వర్ అండ్ సెల్ఫ్ థ్రెడ్ కలర్స్లో కనిపిస్తుంది అనమాట. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇందాకే చెప్పినట్టు కాంట్రాస్ట్ కలర్ ఆరెంజ్లో యూజ్ చేశారు. అండ్ దుపట్టా కూడా మనకి ఆరెంజ్లోనే ఇచ్చారు. అండ్ బాటమ్ కూడా ఆరెంజ్ కలర్లో తీసుకున్నారండి.
అండ్ ఇంకొంచెం కొత్తగా కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఇందాక మనం చూసిన కాంబినేషనే కానీ ఇందాకంతా కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు అండ్ కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసారు కదా. ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో ఏంటంటే మనకి ఈ ఆప్లిక్ వర్క్ లాగా ఇచ్చిన వర్క్లో చూడాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. దీనిలో ఏంటంటే హెవీగా మనకి ఈ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇందాక దానికి మనం దీనికి కలర్స్ సేమ్ ఉన్నా కూడా కాంబినేషన్ సేమ్ ఉన్నా కూడా మనం ఏంటంటే వర్క్లో ఈ డిఫరెన్స్ అనేది క్లియర్గా చూడొచ్చు. మిగతా అంతా కూడా కొంచెం ప్లెయిన్గా ఇచ్చేస్తారు. సో బ్యాక్ నెక్ దగ్గర తీసుకుంటే కనుక డీప్ స్క్వేర్ నెక్ తీసుకున్నారు. దీనిలోనే మనకి ఏంటంటే చిన్న టాజిల్స్ ఇచ్చేసి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారండి. కొంచెం డార్క్ కలర్స్లో కావాలి అనుకుంటే కనుక మనం ఈ షేడ్లో కూడా తీసుకోవచ్చు. పైనంతా కూడా మనకి ఏంటంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్ నుంచి దీని మీదనే ఈ కట్ వర్క్ ప్యాచెస్ ఇచ్చారనమాట. దీనిలోనే స్టోన్ వర్క్ ఉంది, అలాగే ఇది జదోజీ వర్క్తో కూడా ఇచ్చేసారు. మిగతా అంతా కూడా మనకి ఏంటంటే ఈ కలీస్ లాగా కాకుండా దీని అంటే అంబ్రెల్లా కట్ లాగా డిజైన్ చేసినట్టు మనకి ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఘేరా కూడా వెన్ కంపేర్ టు నార్మల్ అనార్కలీస్ దీనిలో వచ్చేసి కొంచెం ఎక్కువగా ఘేరా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం ప్రిఫర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా మీకు డ్రెస్సెస్లోని మోడల్స్ కావాలి అనుకుంటే ఇక్కడున్న ప్యాటర్న్స్ చూడొచ్చు అండి. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. మనకి ఫుల్ స్లీవ్స్ అంటే చుడీ స్లీవ్స్ కావాలి, లేదంటే కనుక కంప్లీట్గా ఫుల్ స్లీవ్స్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా మనం డ్రెస్సెస్ని తీసుకోవచ్చు అనమాట. టోటల్గా క్రష్డ్ ఫ్యాబ్రిక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకేంటంటే మనకి బార్డర్స్ కూడా ఏంటంటే జనరల్గా రాజస్థానీ, గుజరాతీ మనం బ్లౌజెస్లో చూస్తూ ఉంటాం కదా, అలాంటి ఫ్యాబ్రిక్ని తీసుకున్నారనమాట. థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా మనం తీసుకోవచ్చండి. చూసారు కదా వ్యూయర్స్, అమీర్పేట్ తరుణి షోరూంలో ఉన్న బ్యూటిఫుల్ వెడ్డింగ్ కలెక్షన్ని మేడ్ బి లంగా ఓనీలు కానీ, లేదంటే వెడ్డింగ్ ఫ్రాక్స్ కానీ, డ్రెస్సెస్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మరి ఈ కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే అమీర్పేట్లో ఉన్న తరుణి షోరూమ్కి విచ్చేసేయండి. ఇది ఇవాళ హలో లేడీస్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.